హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు వీడియోలో అయితే మేము బెంగళూరు నుంచి ధర్మస్థల వచ్చున్నామండి. ఈ ధర్మస్థలలో ఆల్రెడీ స్వామివారి ఆలయము గురించి వీడియో అయితే పెట్టేశాను. ఇప్పుడు అక్కడే అంటే ధర్మస్థలకి ముందుగానే 1 కిలోమీటర్, టెంపుల్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక అందమైన చూడండి, ఇది ఒక కొండ అనమాట. ఈ కొండ మీద 39 అడుగుల ఎత్తులో జైన మతస్థుల యొక్క బాహుబలి దేవుడి యొక్క మందిరం అయితే ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, గుడి దగ్గరికి. ఆటోలో వెళ్తే 50 రూపీస్ తీసుకుంటారు, కానీ జస్ట్ వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. తెలీదు మనకు పైన ఎంత దూరంలో ఉందో అని భయపడిపోయి మాకు తెలియక మేము ఆటో మాట్లాడుకున్నాం. కానీ జస్ట్ వాకబుల్ అండి, 10 మినిట్స్ కూడా పట్టదు మనకి. కానీ మా ఆటోలో అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. నడిచి వెళ్ళలేని వాళ్ళు వెళ్ళొచ్చు. మెట్లు కూడా ఉన్నాయి, 360 మెట్లు అంట అవి. కానీ మాకు దిగేటప్పుడు మేము మెట్ల ద్వారా వచ్చామో మాకు అంత అనిపించలేదు. సో బెస్ట్ ఏంటంటే వాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు సింపుల్గా. పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం ఆటోలో వెళ్ళొచ్చు, 50 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మేము అక్కడికి వచ్చున్నాం అన్నమాట. ఇది జైన మతస్థుల యొక్క మందిరం అన్నమాట. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ నుంచి కిందకి దిగి వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే బాహుబలి ఒకే శిలతో ఏర్పాటు చేయబడిన స్వామి విగ్రహం అన్నమాట. ఇది దిగంబర ఆకార రూపంలో ఉంటుంది. ఇది మోక్ష మార్గాన్ని కలిగిస్తుంది. మోక్షానికి మొదటి అడుగుని వేస్తుంది. ఈ స్వామిని కొలుచుకుంటే ఏం జరుగుతుంది అంటే అహంకారం త్యజించబడుతుంది. చాలా కూల్గా అయిపోతారు, చాలా ప్రశాంతతను పొందుతారు, మోక్షం వైపు వెళ్తారు. ఇలా కొన్ని ఈ స్వామిని పూజించటం వల్ల కలిగే లాభాలు, ఆధ్యాత్మిక వైపు ప్రయాణించటం, భక్తులు భావంతో 10 మందికి సహాయం చేసే విధంగా మనం ఉండడము అనేది మనసుని కుదుటపరచడం, ఇలాంటి వాటి మీద ఈ స్వామి యొక్క ప్రభావం ఉంటుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన హిస్టరీ లాగా చిన్న మ్యూజియం లాగా ఇక్కడ ఒక మందిరం కనిపిస్తుంది కదా, ఆ మందిరంలో చిన్న మ్యూజియం లాగా ఈ దీనికి సంబంధించిన హిస్టరీ అయితే ఫోటోల రూపంలో, అలాగే ఒక పలక మీద రాసి అలా ఉందన్నమాట అక్కడ. ఇప్పుడు మనం అక్కడ కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. ఇకపోతే ఈ జైన మతస్థులు వాళ్ళే కాబట్టి, ఇక్కడ ఉన్న మంజునాథ ఆలయ నిర్మాణం చేపించింది కూడా వాళ్ళే కాబట్టి, ఇక్కడ ఈ స్వామివారి బాహుబలి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగిందనమాట. ఈ విగ్రహాన్ని అయితే 1973లో శ్రీ రత్నవర్మ హెగ్గడే ద్వారా ఆయన ఆధ్వర్యంలో దీన్ని శిల్పాన్ని రెడీ చేసి ఇక్కడ ప్రతిష్ఠించటం అయితే జరిగిందని చెప్తున్నారు. అయితే ఇది తయారు చేసిన తర్వాత 1882లో ఫిబ్రవరిలో డాక్టర్ డి వీరేంద్ర హెగ్గడే చేత ఈ విగ్రహాన్ని కొండని రత్నగిరి అంటారు, ఈ కొండ మీదకి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ముందుగా తయారు చేసింది అయితే 73లో స్టార్ట్ చేశారంట, కానీ ఈ విగ్రహం రత్నగిరికి చేరి ప్రతిష్ఠించింది మాత్రం 1982లో అన్నమాట. ఇక కలియుగంలో ఒక ధర్మస్థలలో మాత్రమే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అని అంటారు. కర్ణాటకలో ఇది చాలా ప్రముఖమైన క్షేత్రం అన్నమాట. ఇది ధర్మస్థల అనేది. ఇక్కడ విద్యాభ్యాసం, అన్నదానం, వాగ్దానం మాట ఇస్తే నిలబెట్టుకోవడం, న్యాయదానం, ఇక్కడ న్యాయం కూడా సమపాళ్ళలో దొరుకుతుంది అని చతుర్విధ దానాలు, 4 దానాలు కూడా ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. నిత్య కళ్యాణం, పచ్చతోరణం లాగా ఉండే ఈ ధర్మస్థల చాలా ప్రముఖమైనది, చాలా గొప్పది. ఈ స్థలాన్ని దర్శించుకున్న వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని చెప్తారనమాట. ఇక అసలు ఈ బాహుబలి ఎవరు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించి అయితే కాదు, ఇది అసలు బాహుబలి స్వామి విగ్రహము దిగంబరంగా ఉండే ఒక విగ్రహం ఉంది అని చెప్తున్నారు కదా. అసలు ఈ బాహుబలి ఎవరు అనేది
తెలుసుకుందామండి. విష్ణు పురాణం ప్రకారము జైన గ్రంథాలు వాళ్ళు ప్రచురించిన దాని ప్రకారం అయితే చాలా కథలు ఉన్నాయి. వాటిని బట్టి జైన మతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరు గడించిన రిషభ దేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశారట. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్థుల యొక్క విశ్వాసము. ఈయన సునందాదేవి, యశస్వీదేవి అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. అయితే సుమంగళాదేవికి 99 మంది కుమారులు, బ్రహ్మి అనే ఒక కుమార్తె జన్మించారు. సునందాకు అంటే ఇంకొక ఆమె ఉంది కదా, ఆమెకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారనమాట. ఆమెకు పుట్టిన బాహుబలే ఈ బాహుబలి చాలా పొడవుగా ఉంటారు. మంచి దేహదారుఢ్యంతో అత్యంత బలశాలిగా తయారై ఉంటాడు. అతని భుజబలం అమోఘం అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహము ఆ విగ్రహానికి కాళ్ళ దగ్గర ఒక రూపం ఉంది. అది ప్రతిష్ఠించబడిన విగ్రహం అన్నమాట. నేను జూమ్ చేస్తాను, దాన్ని ఖచ్చితంగా చూడండి, అందరూ చూడండి, ఒక్కసారి మొక్కుకోండి. చూసినప్పుడు మీకు ఏది జరిగితే అది జరిగేది అయితే కలలో కనిపించేస్తుందంట, ఆయన కనిపిస్తారంట. అప్పుడు కనిపించారు అంటే అది జరుగుతుంది అని అర్థమట. అంటే మనం ఈరోజు దేవుని దర్శించుకొని వచ్చి ఆ విగ్రహం కింద ఉన్నది కదా, ఆ విగ్రహం చూసి వచ్చిన తర్వాత మన కలలో కనిపిస్తే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి మనకి సింబల్గా చెప్తారటండి. ఇదిగోండి, చిన్నది బాగా గమనించండి ఇది. అయితే ఇంకోటి ఏంటంటే భరతుడు బాహుబలి. ఫస్ట్ భార్యకు పుట్టిన కొడుకు భరతుడు ఫస్ట్ కొడుకు, రెండో భార్యకు పుట్టినవాడు బాహుబలి. వీళ్ళిద్దరికీ యుద్ధం జరిగింది. భరతుడు తన 99 మంది అన్నదమ్ములలో అందరి రాజ్యాలను గెలుచుకొని లాస్ట్కి బాహుబలి రాజ్యాన్ని కూడా గెలుచుకోవడానికి వచ్చినప్పుడు ఆయనతో మిగిలిన వాళ్ళందరూ రాజ్యాలు భరతుడికి ఇచ్చేసి వాళ్ళు సన్యాసం తీసుకుంటే ఈయన మాత్రం వాళ్ళ అన్నతోటి బాహుబలి యుద్ధం చేశాడు అని చెప్పి చెప్తున్నారు. బాహుబలితో యుద్ధం చేసిన భరతుడు ఓడిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన దీక్ష తీసుకుని ఇలా తపస్సులోకి వెళ్ళిపోయి మోక్షం పొంది దేవుడిగా అందరికీ ఒక మార్గదర్శకుడిగా నిలిచాడనమాట. ఇంకా చాలా స్టోరీ ఉంది, హిస్టరీలోకి వెళ్తే చాలా డీప్ స్టోరీ ఉంది. కానీ ఇక్కడ అసలు బాహుబలి ఎవరు అంటే, జైన మతస్థుల ప్రకారం బాహుబలి ఎవరు అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని అంతే చెప్పాను. నిజానికి ఇక్కడ ఉన్న బాహుబలి విగ్రహంకి సంబంధించి చెప్పలేదు. అసలు బాహుబలి జైన మతస్థులో బాహుబలి ఎవరు అంటే నేను చెప్పాను. ఇక్కడ నుంచి మెట్టు దిగి వెళ్ళొచ్చు. చాలా దగ్గరే అనిపించింది మాకు దిగి వెళ్ళడం. కానీ ఎక్కి రావడం కంటే దిగి వెళ్ళడం ఈజీ కదా అని ఎక్కొచ్చేటప్పుడు ఆటోలో వచ్చి దిగేటప్పుడు మేము దిగి వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ వెహికల్ కూడా ఇక్కడికే తెచ్చుకున్నాము. డైరెక్ట్ ఇక్కడ దిగేసి డైరెక్ట్ ఉడిపి వెళ్ళిపోతాము. ఇప్పుడు మాకు 10:30 అయింది అంతే టైము. ఉడిపి వెళ్ళేటప్పటికి ఎంత టైం అవుతుందో తెలియదు. ఇక్కడి నుంచి ఉడిపి వెళ్ళిన తర్వాత నేను ఇంకొక వీడియోలో ఉడిపి గురించి, జర్నీ గురించి అంతా చెప్తాను క్లియర్గా. అయితే ఇక్కడ కర్ణాటకలో మొత్తం కర్ణాటకకి సంబంధించి 4 బాహుబలి విగ్రహాలు ఉన్నాయంట. కాకపోతే ఇక్కడ ధర్మస్థలలో ఉన్న బాహుబలి విగ్రహం 39 ఫీట్స్ అన్నమాట. 39 అడుగుల ఎత్తు ఉంది ఈ విగ్రహము. మొదటిది వచ్చి శ్రావణ బెళగొల విగ్రహము, ఇది 57 అడుగుల ఎత్తు. రెండోది వచ్చి కార్కల 42 అడుగులు. ఇది మూడోది ధర్మస్థలలో ఉన్నది 39 అడుగులు. నాలుగోది వచ్చి మైసూర్లో ఉన్న గొమ్మటగిరి 20 అడుగులు. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు వీడియో చూసినందుకు. ఇప్పుడు మేము ఉడిపి వెళ్తున్నాము. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ.